వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్కు పోలీసులు వరుసగా షాక్లు ఇస్తున్నారు. ఇప్పటికే అనుచిత వ్యాఖ్యల వ్యవహారంలో మాధవ్పై వరుస కేసులు నమోదవుతున్నాయి. అయినా ఆయన ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. తాజాగా వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ను పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్తుండగా వారిని వెంబడించి తనకప్పగించాలంటూ రచ్చరచ్చ చేసిన వ్యవహారంలో అదుపులోకి తీసుకున్నారు. ఆ వెంటనే మరో షాక్ ఇచ్చారు. నిన్న తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టిన మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ మంత్రి నారా లోకేష్పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్కు పోలీసులు తగిన భద్రత కల్పించకపోవడంపై మాధవ్ నిప్పులు చెరిగారు. అదే క్రమంలో ఆడవాళ్లకు అక్కా కాదు మగవాళ్లకు బావా కాని లోకేష్ బాబుకు జడ్ కేటగిరీ భద్రత ఇచ్చి సీఆర్పీఎఫ్ బలగాల్ని కేటాయించి ఈ మాజీ ముఖ్యమంత్రి అయిన జగన్కు భద్రత ఇవ్వరా అంటూ మాధవ్ ప్రభుత్వాన్ని తీవ్రస్థాయిలో ప్రశ్నించారు. మంత్రి నారా లోకేష్ను ఉద్దేశించి అక్కా బావా కానివాడు అంటూ గోరంట్ల మాధవ్ చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వానికి మంట పుట్టించినట్లు తెలుస్తోంది. దీంతో పోలీసులకు ఆదేశాలు వెళ్లాయి. నిన్న తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో జరిగిన ప్రెస్ మీట్లో నారా లోకేష్ మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ అధికార ప్రతినిధి గోరంట్ల మాధవ్పై తాడేపల్లి పోలీస్ స్టేషన్లో జి నాగేశ్వరరావు అనే తాడేపల్లికి చెందిన టీడీపీ నాయకుడిచ్చిన కంప్లైంట్ ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసులో త్వరలో గోరంట్ల మాధవ్కు నోటీసులిచ్చే అవకాశం ఉంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.